ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్, అలాగే అనలిస్ట్ వినోద్ గారు. నమస్తే అండి అందరికీ. సో ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. సో నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, రైతు డిస్కం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. సో మీ దగ్గర ఎలాంటి సాంకేతిక ఆధారాలు ఉన్నాయి? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ అండి, క్లియర్ ఉంది వాయిస్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఈ రైతు డిస్కమ్ అవసరం ఏమొచ్చిందనే విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర 2 డిస్కంలు ఉన్నాయి. అంటే మొత్తం భారతదేశంలో 54 డిస్కంలు ఉంటే మన దగ్గర 2 డిస్కంలు, అంటే దక్షిణ డిస్కమ్ ఒకటి, అంటే సౌత్ ఎస్పీడీసీఎల్ ప్లస్ నార్త్ ఎస్పీడీసీఎల్ అనేది 2 డిస్కంలు ఉన్నాయి. అయితే ఈ 2 డిస్కంలలో జరిగేది ఏంటంటే, ఎవరైనా కమర్షియల్ గా చోరీ చేస్తే, ఎలక్ట్రిసిటీ చోరీ చేస్తే, దొంగ కనెక్షన్లు పెట్టి కరెంటు వాడుకుంటే ఈ నష్టాలన్నీ తీసుకుపోయి ఉచిత కరెంటు కింద, ఇది మన రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన వల్ల దాని కింద కలిపేసి బయటపడడం జరుగుతూ ఉంది. అసలు వాస్తవంగా ఈ నష్టాలను అరికట్టి ఈ వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, వాళ్ళకు సింగిల్ విండో సిస్టమ్ లో ఉండాలి, వాళ్ళకు సంబంధించిన అన్ని లెక్కలు పక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ రైతు డిస్కమ్ అనేది మేము తీసుకొచ్చినాం. అయితే దీంట్లోకి, ఈ రైతు డిస్కంలోకి కూడా మనం ఏం చేస్తున్నామంటే దగ్గర 5.22 లక్షల డీటీలను తీసుకొస్తున్నాం, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను తీసుకొస్తున్నాం. 2.61 లక్షల కిలోమీటర్ల ఎల్టీ లైన్లను తీసుకొస్తా ఉన్నాం ఇందులోకి. కాబట్టి ఇదంతా కూడా రైతు డిస్కమ్ కింద పనిచేస్తుంది. దీంట్లో పెద్దగా కొత్తదనం ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని సపరేట్ చేసి కొత్తగా రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇవ్వాలి, రైతుల మీద అనవసరమైన నష్టాలు, వీళ్ళు నష్టాలు చేసి వాళ్ళ మీద రుద్దొద్దు అన్న ఒక ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ లో ఉండాలి. దీంట్లో కూడా ఏం చేస్తున్నాం అంటే 30.33 లక్షల వ్యవసాయ పంపు సెట్ కనెక్షన్లు ఇందులోనికే వస్తాయి. తర్వాత 436 కనెక్షన్లకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇందులోకి వస్తాయి. 279 సంబంధించిన ఈ మిషన్ భగీరథకు సంబంధించిన కలెక్షన్లు ఇందులోకే వస్తాయి. తర్వాత జలమండలి కానీ, మిగతా మున్సిపల్ ఈ వాటర్ కనెక్షన్లు కానీ, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని కొన్నిటిని సపరేట్ చేసి రైతులకు సంబంధించి ఒకటి డిస్కమ్ ఏర్పాటు చేయాలని పెడితే, ఇందులో ఏదో కుట్ర ఉంది, మోటార్లకు మీటర్లు పెడతారు అని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ పంపు సెట్లకు మీటర్లు పెట్టే వ్యవహారము ఇది కేవలం బీఆర్ఎస్ హయాంలోనే వాళ్ళు చేసుకున్నటువంటి ట్రైపార్టియేట్ అగ్రిమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి, ఇంధన శాఖ తోటి, ప్లస్ ఈ డిస్కంలతోటి తెలంగాణ గవర్నమెంట్ జనవరి 4వ తారీఖు 2017 లో అగ్రిమెంట్ చేసుకున్నమాట వాస్తవం. అజయ్ మిశ్రా ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టిన మాట వాస్తవం. ఈ 2 డిస్కంల ద్వారా రఘుమారెడ్డి, గోపాలరావు గారు సంతకం పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 7వ పేజీలో వాళ్ళు అగ్రీ చేసింది ఏంటంటే 100% మేము స్మార్ట్ మీటర్లు పెడతాము, తర్వాత ఫీడర్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడతాము, తర్వాత 500 పైచిలకు యూనిట్లు ఉపయోగించే వారికి 2018 లోపల మేము మీటర్లు పెడతాము, 200 పైచిలకు యూనిట్లు ఉపయోగించే వారికి 2019 లోపల మీటర్లు పెడతాము. ఇది వాళ్ళు ఒప్పుకున్నది. అదే విధంగా 9,308 కోట్లతోటి వీళ్ళు స్మార్ట్ మీటరింగ్ కు సంబంధించిన డిపిఆర్ కూడా వీళ్ళు సమర్పించిన మాట వాస్తవం. దాని ప్రకారం 29,632 మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిక్స్ చేసిన మాట కూడా వాస్తవం. అంటే అన్ని తప్పులు వాళ్ళు చేసి ఇలా బట్ట కాల్చి మా మీద వేస్తా ఉన్నారు. ఒప్పుకున్నది వాళ్ళు, సంతకం పెట్టింది వాళ్ళు, బదనామి చేసేది మమ్మల్ని. రైతులు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇంత స్పష్టంగా ఉంటే ఈఆర్సీ దగ్గరకు వచ్చి ఏం వాదనలు చేస్తారంటే బీఆర్ఎస్ నాయకులు, ఇలా కుట్ర ఉందంటారు, లేకపోతే తర్వాత చేయమంటారు, ఇప్పుడు చేయొద్దంటారు, ఉద్యమం చేస్తుంటారు. అరే చేసిందే మీరు కదా. అంటే మీరు ఏమైనా దొంగ కనెక్షన్లు పెట్టుకున్నారా? కమర్షియల్ కనెక్షన్ ఇంకెప్పుడు చేసిండ్రా? ఇవన్నీ డిస్కంలోకి వస్తే అన్ని బయటకు వస్తాయని భయపడుతున్నారా? ఎందుకు చేస్తా ఉన్నారు ఇది? రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు బోల్డ్ సవాల్ చేసిరు, మేము గనుక ఉచిత విద్యుత్తును ఆపేసినా లేదా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టినా మేము ఎన్నికలలో పోటీ చేయం. మరి వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ బంద్ చేయకపోయినా మరి మీరు పోటీ చేయకుండా ఉంటారంటే ఒకరు కూడా సపోర్ట్ చేయరు. అన్ని దొంగే దొంగ 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 అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు.
కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు రైతులు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ మీటింగ్లకు, ధర్నాలకు, రాస్తా రోకోలకు వస్తలేరు. ఈ విషయం మొన్న సుమన్ గారు మాట్లాడితే మనకు అర్థమైంది కదండి. 100 మంది బీఆర్ఎస్ నాయకులు ఉంటే 5గురు వాళ్ళు వస్తా ఉన్నారు. ఈ 5గురితోటి మనం చేసేది ఏంది? మన ఇజ్జత్ పోతా ఉంది. కాబట్టి పట్టాలను కోసేయండి, ఆ బిల్డింగ్లను తగలబెట్టండి, మిలిటెంట్లు పోరాటాలు చేయండి అని ఇట్లా ఉద్రేకంగా మాట్లాడి రెచ్చగొట్టి దేశద్రోహం పని చేస్తేనే కానీ ఆయన అరెస్ట్ అయింది. అంటే వీళ్ళ నిరాశ నిస్పృహలతోటి వీళ్ళు బట్టగాల్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులలో లేరు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటింది మేము వచ్చి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా మేమే గెలుస్తున్నాం. ఓటేసి మద్దతు చేస్తా ఉన్నారు 66% కంటే పైగా. అయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నది వీళ్ళు, సంతకం పెట్టింది వీళ్ళు, డిపిఆర్ పెట్టింది వీళ్ళు, ఆ తర్వాత 29,632 మీటర్లు బిగించింది వీళ్ళు. అన్నిటిని ఒప్పుకొని వచ్చి ఈ రోజు మమ్ముల బదనాం చేస్తే ప్రజలేమన్నా పిచ్చోళ్ళు గారు. కాగితాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, అన్ని పేపర్లలో ప్రింట్ అయినాయి. కాబట్టి ఇలాంటి అనవసరమైన చేసి అబాసుగాలు కావద్దని మాత్రమే నేను బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. ఓకే నర్సయ్య గౌడ్ గారు.